శ్రీమతే నమః. ఒకసారి త్యాగరాజస్వామి వారు తిరుపతి వెళ్తూ ఉంటారు. పల్లకిలో త్యాగరాజస్వామి వారిని తీసుకువెళ్తూ ఉంటారు. దారిలో కొంతమంది దొంగలు ఆ పల్లకిలో ఏదో ధనం ఉంది అని ఆశపడి ఆ పల్లకి మీదకి మట్టి రాళ్లు విసురుతూ ఉంటారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తుంది, దొంగలు వచ్చారు అని. త్యాగరాజస్వామి వారు అంటారు, రానివ్వండి, ఒకవేళ మన పల్లకిలో ధనం ఉంటే అది వాళ్ళకి ఇచ్చేయండి అంటారు. అప్పుడు రామారావు గారని ఒక భక్తుడు, అంటే త్యాగరాజస్వామి వారి శిష్యులు అనమాట. ఈ రామారావు గారిని ఆంజనేయ స్వామి వారి అంశ అంటారు. ఈ రామారావు గారు అంటే పరమ వాత్సల్యం త్యాగరాజస్వామి వారికి. సరే, అలా అనగానే రామారావు గారు అంటారు, ఏంటి ఇది మీ సొమ్ము అనుకుంటున్నారా, మీకోసం ఇచ్చారు అని అనుకుంటున్నారా? ఇది రాముడి కైంకర్యం కోసం ఇచ్చారు, రాముడి సేవకి వినియోగించమని ఇచ్చారు. దీనిని దొంగలకి ఇచ్చేమనే హక్కు మీకెక్కడిది అని అడుగుతారు. అవునా, అయితే సరే, ఆ ధనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన సేవ కోసం కదా ఇచ్చారు అని చెప్పారు, ఆయనే కాపాడుకుంటారు అని త్యాగరాజస్వామి వారు అన్నారు. చూడండి, మాట మంత్రం అవుతుంది అంటారు చూసారా, మాట మంత్రం అయిపోయింది. రాముడే చూసుకుంటాడు ఆ బాధ్యత అని ఎప్పుడైతే త్యాగరాజస్వామి వారు అన్నారో, మరి అక్కడున్న రాముడు ఊరుకుంటాడా? ఊరుకోలా. రామ లక్ష్మణులు వచ్చేసి ఆ పల్లకి మీద దాడి చేస్తున్న ఆ దొంగల మీద రామ లక్ష్మణులు ధనుర్బాణాలని వేశారు. అవి వేసినప్పుడు కూడా ఆ దొంగలని బాధ పెట్టకుండా వేశారనమాట, అంటే వాళ్ళకి ప్రాణాలు పోకుండా. ఎప్పుడైతే ఈ బాణాలు వేశారో దొంగలు వాళ్ళిద్దరినీ చూశారు. చూసి ఎంతో ఆనందంతో పులకించిపోయారనమాట. మరి వచ్చింది ఎవరు? రామలక్ష్మణులు కదా. చూపు మాత్రం చేతే, దర్శన మాత్రం చేతే, గాలి సోకినంత మాత్రాన్నే ఎదుటి వారిలో ఎంత దుష్ట బుద్ధి ఉన్నా అది హరించిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఆ దొంగల మనస్సు మారిపోయింది. వాళ్ళు కూడా మంత్రముగ్ధులై అలా నిలబడిపోయారు. త్యాగరాజస్వామి వారి పల్లకి తిరుపతి చేరే వరకు ఈ రామలక్ష్మణులు ఆ పల్లకి వెనకాలే నడుచుకుంటూ వచ్చారట. ఎప్పుడైతే త్యాగరాజస్వామి వారి పల్లకి తిరుపతి వచ్చేసిందో అప్పుడు రామలక్ష్మణులు అదృశ్యం అయిపోయారు. అప్పుడు ఈ దొంగలు త్యాగరాజస్వామి వారి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, స్వామి, ఏం చేసి సంపాదించావయ్యా ఈ బాలభటులని? సూర్య ప్రకాశులై వెలిగిపోతూ ఉన్నారు, వాళ్ళని చూసిన వెంటనే మా మనస్సు మారిపోయిందయ్యా, ఒక్కసారి వాళ్ళని చూపించు, వాళ్ళని ఎక్కడ దాచేశావు, ఎక్కడికి పంపించేశావు అని అడిగారట. అప్పుడు త్యాగరాజస్వామి వారి కూడా విలపిస్తూ, అంతటి భాగ్యాన్ని మీకిచ్చారా రామయ్య, నాకివ్వలేదయ్యా, మీరు భాగ్యశీలురు అని కన్నీళ్లు పెట్టుకున్నారట త్యాగరాజస్వామి. ఇలా త్యాగరాజస్వామి వారి జీవితం అంతా చూస్తే ఎన్ని అద్భుతాలో, ఎన్ని మహిమలో. పుత్తూరులో ఒకసారి త్యాగరాజస్వామి వారు ఈ తిరుపతి వెళ్తున్నప్పుడు పుత్తూరు సమీపంలో, ఆలయ సమీపంలోకి వస్తుంది పల్లకి. అక్కడ దేవాలయం దగ్గర కొంతమంది ఏడుస్తూ కనిపిస్తారనమాట. అప్పుడు త్యాగరాజస్వామి వారు అడుగుతారు, ఎందుకు వాళ్ళందరూ ఏడుస్తున్నారు అని. అక్కడ భక్తులు చెప్తారు, పాపం ఒక స్త్రీమూర్తి భర్త చనిపోయారు, ఆ తలుపులు వేసి ఉన్నాయి, రాత్రి వాళ్ళు అక్కడ నిద్రించాలనుకున్నారు, భర్త ఏమో లోపలికి వెళ్లి తలుపు తీయాలని చెప్పి గోడ దూకాడు, అనుకోకుండా అక్కడ ఉన్న బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు, అందుకే ఆ స్త్రీమూర్తి పొద్దున్న లేచిన తర్వాత విషయం తెలుసుకుని ఏడుస్తోంది అని చెప్తే ద్రవించిపోయింది త్యాగరాజస్వామి వారి హృదయం. అప్పుడు ఒక కీర్తన చేస్తారు. కీర్తన చేస్తే విగత జీవుడైన అతని ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయి. అప్పుడు ఎంతమంది త్యాగరాజస్వామి వారికి ప్రణమిల్లుతారో, కాళ్ళు పట్టేసుకుంటారు అంతే. ఇదంతా దేని వల్ల వచ్చిందంటారు? రాత్రికి రాత్రి ఈ మహిమలన్నీ వచ్చేసాయంటారా? మన ప్రవర్తన అద్భుతంగా ఉంటే మన నోటి మాట మంత్రమైపోతుంది. రామబ్రహ్మం గారు రామభక్తుడు, సంస్కృత పండితుడు. తంజావూరు సంస్థానంలో ఈయన రామ కథలు చెప్పుకుంటూ, రామ ఉత్సవాలని జరిపిస్తూ, ఇంట్లో కూడా రామ పంచాయతనాన్ని పూజిస్తూ, రామ తారక మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఆయనకి 3 కొడుకులు. పెద్ద 2 కొడుకులు దుష్ట సాంగత్యం చేసేవారు, అల్లరి చిల్లర పనులు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. పాపం రామబ్రహ్మం గారి దంపతులు చాలా బాధపడుతూ ఉండేవారు అనమాట, ఇలాంటి కొడుకులు పుట్టారేంటి అని. ఆ సందర్భంలోనే ఈ త్యాగరాజస్వామి వారు వాళ్ళకి కలలో దర్శనమిచ్చి, మీకు 3వ కొడుకు పుడతాడు,
సద్గుణ సంపన్నుడవుతాడు, వాగ్గేయకారుడవుతాడు, ఎంతో పేరు తెచ్చుకుంటాడు. నారద వాల్మీకి సరస్వతి అంశలతో జన్మిస్తాడు, మీరు అస్సలు బాధపడకండి, ఆ పుట్టినతనికి నా పేరు పెట్టుకోండి అని చెప్పి అంత ధనం అయ్యారట. అలా త్యాగరాజ అని పేరు పెట్టుకున్నారు. ఈ త్యాగరాజ పుట్టిన తర్వాత ఎంతో వినయ సంపన్నుడు, చాలా మంచి ప్రవర్తన, భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులని సేవించుకుంటూ ఉండేవారు. ఆ ఊరిలో ఉండలేక అక్కడ దగ్గరలోనే తిరువయ్యూరికి వచ్చేస్తారనమాట రామబ్రహ్మం గారి దంపతులు. తిరుమంజనం వీధిలో ఒక ఇంటిని ఇస్తారు సంస్థానం వాళ్ళు. అక్కడే సంస్కృత పాఠశాలలో త్యాగరాజస్వామి వారు చేరుతారు. తర్వాత రామనామ ఉపదేశాన్నేమో వాళ్ళ నాన్నగారు చేస్తారు. రామ షడక్షరి మంత్రాన్నేమో రామకృష్ణానందుల వారు ఈ త్యాగరాజస్వామి వారికి ఉపదేశిస్తారు. రామ షడక్షరి మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత రామకృష్ణానందుల వారు చెప్తారు, నువ్వు దీనిని సాధన చేయి, 96 కోట్లు చేస్తే మంత్రం నీకు సిద్ధిస్తుంది, రాముడు కూడా నీకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్తారు. సరే, చిన్నప్పుడే ఈ త్యాగరాజస్వామి వారు ఏం చేసేవారంటే వాళ్ళ నాన్నగారు పూజ చేస్తూ ఉంటే ఆ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి పురంధరదాసు గారి కీర్తనలు, రామదాసు గారి కీర్తనలు ఇవన్నీ పాడుతూ ఉండేవారు. తల్లి దగ్గరేమో జయదేవుని అష్టపదులు నేర్చుకుంటూ ప్రతిరోజు ఆయన పాటలతోటే భగవంతుణ్ణి సేవిస్తూ ఉండేవారు. అలా ఆయనకి సొంతంగా పాటలు పాడడం కూడా వచ్చేసింది. ఆయన రాసిన పాటలనేమో అక్కడ పండితులకి చూపించేవారు అనమాట రామబ్రహ్మం గారు. అప్పుడు పండితులు అనేవారు, అబ్బాయి ఎంత భక్తితో రాశాడు ఈ కీర్తనలు, ఎంత మృదు మధురంగా ఉన్నాయో, ఇవన్నీ ఒక చోట రాసి ఉంచండి అని చెప్తే రామబ్రహ్మం గారు అన్ని ఒక చోట రాసి ఉంచేవారు. చాలా అద్భుతంగా ఈ త్యాగరాజు గారు పాడుతూ ఉంటే అతనికి సంగీత శిక్షణ ఇప్పించాలని రామబ్రహ్మం గారు సంగీత శిక్షణ ఇప్పించారు. చాలా తొందరగానే సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. వాళ్ళ తాతగారి ఇంట్లో ఎన్నో గ్రంథాలు ఉంటే ఆ గ్రంథాలన్నింటినీ చదివేశారు. ఎన్ని గ్రంథాలు చదివినా ఆయనకి కొంత చింత ఉండేదన్నమాట, కొన్ని సందేహాలు ఉండిపోయాయి, ఎవరిని అడగాలో తెలియలేదు. అప్పుడు రామకృష్ణుల వారు త్యాగరాజస్వామి వారికి వచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రోపాసన చేస్తే నారద మహర్షి ఈ త్యాగరాజస్వామి వారి దగ్గరికి వచ్చి స్వర్ణార్ణవ అనే గ్రంథాన్ని ఇచ్చి నీకు ఏవైనా సందేహాలు ఉంటే దీంట్లో తీర్చుకో అని చెప్పి ఆ గ్రంథాన్ని ఇస్తారు. అప్పుడు వచ్చిన వారు నారద మహర్షి అని తెలుసుకుని త్యాగరాజస్వామి వారు ఎన్నో కీర్తనలని చేస్తారనమాట. అందరి జీవితాల్లోనూ కష్టాలు ఉన్నట్లే త్యాగరాజస్వామి వారి జీవితాల్లోనూ కష్టాలు ఉన్నాయి. దాదాపుగా 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన బాధలని చింతలని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ త్యాగరాజస్వామి వారికి 2 అన్నలు కదా, ఒక అన్న వివాహం అవుతుంది, ఇంకొక అన్న చనిపోతారనమాట. ఈయనకేమో 18 సంవత్సరాలకే వివాహం అవుతుంది పార్వతి అనే ఆవిడతోటి. వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాలకే రామబ్రహ్మం గారు సిద్ధి పొందుతారు. తర్వాత 5 ఏళ్లకే పార్వతి గారేమో చనిపోతారు. తర్వాత పార్వతి గారి చెల్లెల్ని కమలాంబని వివాహం చేసుకుంటారనమాట ఈ త్యాగరాజు గారు. తండ్రి మరణానంతరం ఇంటిని అన్నదమ్ములు పంచుకుంటారు కదా, అలా పంచుకున్నారు. ఒక భాగంలోనేమో త్యాగరాజస్వామి వారు ఉండేవారు, ఒక భాగంలోనేమో వాళ్ళ అన్నయ్య ఉండేవారు అనమాట. చెడు మాటలు చెప్పుడు మాటలు విని త్యాగరాజస్వామి వారిని బాధ పెట్టేవారు వాళ్ళ సోదరుడు. ఆస్తి కోసం డబ్బు కోసం ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు వాడు అన్న. చూడండి, ఎంత భగవద్భక్తి మనలో ఉన్నా, మనం ఎంత ధర్మ ప్రవర్తనగా ఉన్నా అవతల వాడు సరిగ్గా లేకపోతే మనల్ని ఏదో విధంగా బాధ పెట్టాలనే చూస్తాడు. వాడు ఎంత బాధ పెట్టినా సరే మనకి భగవంతుడి అనుగ్రహం ఉంది అని అనుకోండి, అవేం చెయ్యో. ఒకసారి త్యాగరాజు గారి సోదరుడు చాలా కుళ్ళు బుద్ధి అనమాట. వాళ్ళ సోదరుడు త్యాగరాజస్వామి వారు ఎంతో భక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే చూడలేకపోయేవాడు. వెధవ బుద్ధి పుడుతుంది కదా, ఆ వెధవ బుద్ధితోటి వాళ్ళ సోదరుడిని అంటే త్యాగరాజు గారిని బాధ పెడుతూ ఉండేవారు. ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. గురువింద గింజకి కిందున్న నలుపు తెలియదు అంటారు కదా, తాను గొప్పవాణ్ణి అని భావిస్తూ త్యాగరాజు గారిని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అలా ఇబ్బంది పెడుతూ ఉంటే రాముడు ఊరుకుంటాడా చెప్పండి? మన మీద భగవంతుడి అనుగ్రహం ఉంది అంటే మనల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. అలా చేయలేడు అనడానికి త్యాగరాజు గారి జీవితం ఒక ఉదాహరణ. త్యాగరాజు గారు ఎవరి దగ్గర డబ్బులు అవి తీసుకునేవారు కాదు. శిష్యులకు కూడా పాఠాలు అవన్నీ నేర్పించినప్పుడు చాలా ఉచితంగా నేర్పేవారు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అనమాట త్యాగరాజు గారు. ఎప్పుడు అబద్ధాలు చెప్పడం గాని ఇంకొకరిని ఏడిపించడం గాని చేసేవారు కాదు. కానీ త్యాగరాజు గారి సోదరుడు మాత్రం అన్ని వెధవ బుద్ధులే.
పక్క వాళ్ళని ఏడిపిస్తూ ఉండడము, దుష్ట చర్యలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అలా త్యాగరాజు గారిని కూడా ఇబ్బంది పెడదామని త్యాగరాజస్వామి వారు పూజ చేస్తున్న ఆ విగ్రహం ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారి నుంచి ఈ త్యాగరాజు గారికి వచ్చిందనమాట. ఆ విగ్రహం రామ పంచాయతనం. దాన్ని తీసుకుని వెళ్ళి కావేరీ నదిలో పడేస్తారు. ఏదో సామెత చెప్పినట్లు ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద తీర్చుకుంటే నష్టం ఎవరికి? చేసిన వాడికే కదా నష్టం. బుద్ధి భగవంతుడికి తెలియదా మనం ఎంత మంచిగా ఉన్నట్లు ప్రవర్తించినా గాని? సరే పడేశాడు. తెల్లారు లేచారు త్యాగరాజస్వామి వారు. లేచిన తర్వాత ఆయన పూజ చేసే విగ్రహం ఆయన కనిపించకపోతే విషయం ఆ మాత్రం తెలియదా? ఎందుకంటే ఆయన రామ తారక మంత్రాన్ని జపిస్తున్నారు. రోజుకి కొన్ని లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు అనమాట. జపిస్తూ ఉంటే అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి, రామా ఎక్కడికి వెళ్ళావు, నిన్ను ఎక్కడి వెతకను రామా అంటూ ఎన్నో కీర్తనలు చేశారు. అంత ఆర్తితో చేసిన రాముడు పరీక్ష పెట్టాడా అన్నట్లుగా అసలు రామ విగ్రహం ఎక్కడుందో ఆయనకి తెలియలా. అప్పుడు త్యాగరాజస్వామి వారు అన్నము నీళ్లు తినడం మానేశారు, తీసుకోలా. ఆయన కోసం విలపిస్తూ ఉంటే మరి కరిగిపోవాల్సిందే కదా రాముడు. అందుకని వచ్చేసాడు కళ్ళలోకి. వచ్చి, త్యాగయ్య ఫలానా చోట కావేరీ నదిలో నేను ఉన్నాను, వెళ్ళి తెచ్చుకో అని చెప్తారు. వెళ్తారు, వెతుకుతారు, కనిపించలా. ఎక్కడ వెతకమంటావు, నేను ఎక్కడ వెతికినా నువ్వు కనపడటం లేదు కదా అని మళ్ళీ కీర్తన పాడతారు. అప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అనేది రామచంద్రమూర్తి చెప్తే అప్పుడు కావేరీ నదిలో నుంచి ఆ విగ్రహాన్ని తీసుకుని వస్తారు. విగ్రహాన్ని కావేరీ నదిలోంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంట్లో ప్రతిష్ఠించే వరకు ప్రతి సందర్భంలోనూ ఒక కీర్తన పాడుతూనే ఉన్నారు. అలా తన మాటల ద్వారా స్వరార్చన చేసిన త్యాగరాజస్వామి వారికి 38 సంవత్సరాలు వచ్చేసరికి రామ మంత్రం సిద్ధించింది. సిద్ధించి ఏం జరిగిందో తెలుసా? విశ్వామిత్రుడి యాగాన్ని రక్షించటం కోసం రామలక్ష్మణులు వెళ్తున్న దృశ్యం ఒక క్షణకాలం త్యాగరాజస్వామి వారికి దర్శనమిచ్చిందిట. పరమానంద భరితుడైపోయారు ఈ త్యాగరాజస్వామి వారు. అప్పటి నుంచి ఇంకా రామ మంత్రాన్ని వదిలిపెట్టలా. ఆయన కీర్తనల ద్వారా ప్రతి నిత్యం ప్రతి క్షణం ఆయన అలా కీర్తిస్తూనే ఉన్నారు. చూడండి, మనం భగవంతుడి సేవ చేస్తున్నాము అంటే మనలో కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు నశించిపోవాలి అంటారు. ఎంతో బాధ పెట్టాడు త్యాగరాజస్వామి వారి యొక్క సోదరుడు. అయినా సరే అతని సోదరుడి మీద త్యాగరాజస్వామి వారికి కోపం లేదు. ఒకసారి వాళ్ళ సోదరుడికి అనారోగ్యం చేస్తుంది. అప్పుడు రాముణ్ణి ప్రార్థిస్తారు, రోగం తగ్గించవయ్యా అని. నిజంగా త్యాగరాజస్వామి వారిని అంత బాధ పెట్టాడు కదా సోదరుడు, పోతే పోని వాడి కర్మ అని వదిలేశారా? వదలలేదు. ఎందుకంటే మూర్తీభవించిన ప్రేమతత్వం త్యాగరాజస్వామి వారి మనసులో ఉంది కాబట్టి అంత ఏడిపించిన, అంత కష్టపెట్టిన, అంత అవమానించిన తన సోదరుడు బాగుండాలనే భగవంతుణ్ణి ప్రార్థించారు. అది భగవద్భక్తుల యొక్క లక్షణం. ప్రతి క్షణం అసూయతో ద్వేషంతో రగిలిపోవటం కాదు. అలా ఆయన ఎప్పుడు రగిలిపోలేదు కాబట్టే ప్రతి క్షణం రాముడు త్యాగరాజస్వామి వారితో ఉన్నారు, ఆయనలోనే ఉన్నారు. ఒకరోజు పూజ చేసుకుంటుంటే నైవేద్యం పెట్టడానికి ఆయన దగ్గర ఏం లేదు. త్యాగరాజస్వామి వారిని ఎంతో మంది పిలిచారు, ఆస్థానానికి రండి కనకాభిషేకం చేస్తామని. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నిధి చాలా సుఖమా, రాముడు సేవ సుఖమా అని అడిగారు. నాకు నిధి అవసరం లేదు, రాముడు సేవ చేసుకుంటే చాలు నా జీవితం. ఆ రాముడు సేవలోని నా జీవితాన్ని తరింప చేసుకుంటాను, నాకు అవసరం లేదు అని చెప్పి ఎవరు ఏమిచ్చినా సరే తృణప్రాయంగా వదిలిపెట్టేశారనమాట. వదిలిపెట్టేసి ఆయన జీవితాన్ని ఎలా గడిపేవారో తెలుసా? ఓంఛ వృత్తి చేసుకుంటూ, అంటే ఏ రోజుదే ఆ రోజే సంపాదించుకుని ఆయన తినేవారే తప్ప ఏదో సంవత్సరాలకి దాచిపెట్టేసుకుందామని ఎప్పుడు 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 ఆలోచించలేదు. అలా ఈయన ఓంఛ వృత్తి చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ రాముడు పూజ చేయాలి, మన నైవేద్యం పెట్టాలి కదా, ఏమీ లేదు. ఎలా? మనకి ఏదైనా లేకపోతే ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతారు భగవద్భక్తులైతే? మనమైతే పక్కన ఉన్నోడిని వాడిని వీడిని అడుగుతాం. కానీ త్యాగరాజస్వామి వారు రాముణ్ణి అడిగారు, నీ పూజ చేశాను, నీకు నైవేద్యం పెట్టడానికి నా దగ్గర ఏం లేదే అంటే సీతమ్మ వారు వచ్చి వంట చేశారు. రామచంద్రమూర్తి, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారి సమేతంగా ఆయన ఏదైతే పంచాయతనాన్ని పూజిస్తున్నారో అది సజీవ రూపంతో అక్కడికి వచ్చి ఆయన నట్టింట్లో సీతమ్మ వారు వంట చేసి పెట్టారట. అది త్యాగరాజస్వామి వారి జీవితం అంటే.
ఇవన్నీ ఎలా వచ్చాయంటారు చెప్పండి? రాత్రికి రాత్రి వచ్చేసాయా? పరిగెత్తుకుంటూ వచ్చేసాయా? ఆయన జీవితంలో కష్టాలు లేవా? ఆయన జీవితంలో బాధలు అనుభవించలేదా? అన్నిటినీ అనుభవించారు. కానీ ఎన్ని అనుభవించినా ఆయన నోటులో నుంచి ఒక్క పరుష వాక్యం రాలేదు, ఒక్క బాధపడే మాట ఆయన మాట్లాడలేదు. కాబట్టే రాముడు ఆయన హృదయంలో కొలువై ఉన్నారు. ఆఖరికి ఆయన శరీరం వదిలిపెట్టేసేటప్పుడు కూడా, పుష్య బహుళ పంచమి రోజున ఆయన శరీరం వదిలిపెట్టేసేటప్పుడు కూడా అందరినీ అక్కడికి వచ్చి రామ తారక మంత్రాన్ని జపించమని చెప్తారు. అలా జపిస్తూ ఉండగా ఆయన కపాల భేదనం జరిగి ఇక్కడి నుంచి జ్యోతి వచ్చి రాముడిలో ఐక్యమైపోయింది. అంటే ఎంత త్యాగజీవి, ఆయన నామాన్ని ఎంత సార్థకం చేసుకున్నారు చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చినా రాముడి పాదాలు వదిలిపెట్టలేదు. రామ తారక మంత్రాన్ని సిద్ధింప చేసుకున్నారు. అలా సిద్ధింప చేసుకున్న వాళ్ళకి రాముడు ప్రత్యక్షం అవుతాడు. ఏ మాట మాట్లాడితే అది మంత్రం అయిపోతుంది అనడానికి త్యాగరాజస్వామి వారి జీవితమే ఒక అద్భుతమైన ఉదాహరణ. త్యాగరాజస్వామి వారి ఆరాధనా దినోత్సవం కాబట్టి నా మనసుకి ఏదో అనిపించింది చెప్పాను. నాకు కలిగిన భావన, నేను ఆయన చరిత్ర చదువుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకుని దానిని మాత్రమే మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. మనం అసలు ఏ లీల తెలుసుకుంటే, ఇటు పాండురంగ స్వామి వారి లీలలు తెలుసుకున్నప్పుడు ఆయన పాదాలు వదిలిపెట్టకూడదని, ఇటు జగన్నాథ స్వామి వారి లీలలు తెలుసుకుంటున్నప్పుడు ఆయన పాదాలు వదిలిపెట్టకూడదని, అమ్మవారి గురించి తెలుసుకుంటున్నప్పుడు అమ్మవారి పాదాలు వదిలిపెట్టకూడదని మన మనస్సు అనిపిస్తుంది కదా. అదే భక్తి అంటే. వీళ్ళు రూపాలు మాత్రమే వేరు, కానీ వీళ్ళందరూ ఒకటే. ఆ ఒక్కటే అనే భావన మనం తెలుసుకుంటేనే మనం ఉద్ధరింపబడతాం. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని అనుకున్నంతసేపు మన జీవితం ఎప్పటికీ వృద్ధిలోకి రాదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.